రేపు శక్తివంతమైనటువంటి కార్తీక అమావాస్య చేయాల్సినటువంటి పనులు ఇవే. గురువారము అమావాస్య ఉంటుంది. దీన్ని మన పూర్వీకులు స్మరించుకోవడానికి, వారు పూజించుకోవడానికి కార్తీక అమావాస్య రోజున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్గశిర పక్ష కృష్ణపక్ష అమావాస్య తిథి ఈ ఉదయం 9:43 ప్రారంభమై గురువారం మధ్యాహ్నం 12:16కు ముగుస్తుంది. అలాగే అమావాస్య రోజు బ్రహ్మముహూర్తము తెల్లవారుజామున గురువారం తెల్లవారుజాము 5:01 నుండి 5:54 వరకు ఉంటుంది. ఈ సమయంలో పవిత్ర నది స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం శ్రేష్టము. కార్తీక అమావాస్య నాడు బ్రహ్మముహూర్తమే లేచి స్నానం చేయాలి. నది స్నానం సాధ్యం కాని వారు గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. పూజ ప్రారంభించడానికి ముందు పూజా స్థలంలో ఒక చెక్క పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరవాలి. దానిపై లక్ష్మీనారాయణ విగ్రహాలను లేదా చిత్రాలను ఉంచాలి. పూజ చేసి నైవేద్యాలు సమర్పించాలి. నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. శివకేశుని స్మరిస్తూ పూజ చేయాలి. పూజ అనంతరము అమావాస్య నాడు పితృదేవ తర్పణాల వల్ల గంగా జలాన్ని వినియోగించడం అత్యంత సాధ్యం కాని వాళ్ళు నీరు నల్ల నువ్వులు పచ్చిపాలను రాగి లేదా ఇత్తడి పాత్రలో కలిపి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దక్షిణం వైపు ముఖం చేసి కూర్చొని చేతిలో నీరు తీసుకొని సంకల్పం చెప్పుకొని మీ పూర్వీకుని సమర్పిస్తూ నీటిని సమర్పించాలి. ఓం పితృదేవతాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. చివరగా ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి. అలాగే సాయంత్రం తులసి కోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి సంతోషం నెలకొంటాయని, పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. కాబట్టి రేపు తప్పకుండా ఈ విధానాలను పాటించండి.